స్వామి నమస్తే. ఏం చేస్తుంటారు స్వామి మీరు? మాది వచ్చేసి మిర్చి కమిషనర్ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ ఏంది, ఎలా ఉంది రియల్ ఎస్టేట్? మరి ప్రస్తుతం పర్వాలేదు సార్, పికప్ అయిన కొద్దిగా. ఏంది 100 రోజుల్లో పికప్ అంటారా, లేదంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి పికప్లో ఉందంటారా? ఇంకా అయితే గత 5 సంవత్సరాలు వేస్ట్ ఎక్కడుందండి బాబు, మొత్తం డాల్డా అయితే. ఈ 100 రోజుల్లో మరి ఎలా ఉందంటారు మరి మీకు? అంటే ఫీజిబుల్గా ఉంటుందని ఉద్దేశంతో రేట్లు పెరిగినాయండి. అది అంటే ఏ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈ రియల్ ఎస్టేట్ మాత్రమే ఎందుకు పుంజుకునిద్ది అంటారు? అంటే ఏంటంటే ఇప్పుడు అతను ఇది ఉంది కదా, భూములు చట్టం తెచ్చారు కదండి, ఆ చట్టం రద్దు చేశారుగా, దాని మీద జనంలో కొద్దిగా విశ్వాసం పెరిగింది. అది కాకుండా మన వరదలకు కూడా బాగానే కష్టపడ్డారు, అతను చేయగలని చేశారు. కాంట్రవర్సీలు కాకుండా డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఒకే భావంతో వెళ్తున్నారు కాబట్టి కాస్త రియల్ ఎస్టేట్కి పుంజుకుంది. అది సరే, ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది స్వామి. ఈ 100 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయంటారా? సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకున్నారు 17 కోట్లు అమరావతి డెవలప్మెంట్ కానీ. దాంతోపాటు ఏదో వైజాగ్లో కూడా ఐటీ దాని గురించి కృషి చేస్తున్నారు. మరి ఈయన ఆయన ఏరోడ్రోమ్ కూడా చేస్తున్నాడుగా, రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్. అవును, ఇదైతే నాకు తెలిసిన విషయాలు అయితే ఇవి. దీంతోపాటు ఇదే రెగ్యులరైజ్ చేస్తున్నారు, మరి ఏంటో మరి అది గుర్తులేదు. కాకపోతే రేపు వీళ్ళు మటుకు కొద్దిగా మా ఇంకా రావట్లేదు అంటున్నారు. అమ్మ ఒడి వాడి ఉన్నాయి కదా, మా ఇంకా రాలేదండి, ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. దాని గురించి ఏంటంటే బడ్జెట్ లోటు కాబట్టి అక్టోబర్ 1 నుంచి ప్రాసెస్లో పెడతా అన్నారు. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వస్తే కనుక సంక్షేమ పథకాలు ఎగ్గొడతారు, ఆయన వస్తే ఏ సంక్షేమం అమలు కాదు, ఆయన సంక్షేమం మాత్రమే ఆయన చూసుకుంటారనే మాట అయితే అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. అసలు వాళ్ళ మాటలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరండి ప్రస్తుతం. వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకి తెలియాల. ప్రభుత్వానికి వాళ్ళు సాయం చేస్తే ఎందుకు ఓడిపోతారు అంత ఘోరంగా? అరే, మేము పేదలందరికీ మంచి చేసామంటున్నారు, పేదలకి పెత్తందారులకి మధ్య అసలుకి యుద్ధం చేసామన్నారు, పెత్తందారులను ఎల్లగొడదామన్నారు. మరి ఈయన పేదల పక్షాన పోరాడుతున్నాను అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మీరు పేదలకు ఏం చేయలేదంటారు ఏంటండి? ఏమండి, పెత్తందారులు ఎవరో పేదలు ఎవరో జనానికి తెలుసు కాబట్టి ఓట్లు ఇలా. ఇప్పుడు పెత్తందారులు ఉంది ఎవరు? ఆయన పార్టీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు, వైట్ కాలర్స్ పేర్లు మనకు ఎందుకులేండి, వాళ్ళు దండుకున్నారు, వాళ్ళే పెత్తందారులు. పేదలకు ఏమి ఇచ్చారు? మిడిల్ క్లాస్కి ఏం చేశారు? ఏం డబ్బులు పంచాడు కదండి, 2,70,000 కోట్లు ఏమో పంచానని చెప్తున్నాడు కదా. అదే పంచారు, ఎవరికి పంచింది? ఒక వృద్ధులకి అయితే కరెక్ట్గానే వచ్చినాయి 80% వరకు. దాంట్లో కూడా ఉంది కదా ప్రాబ్లమ్స్. ఈ అమ్మ ఒడి అన్నాడు, అమ్మ ఒడిలో ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రావట్లా. అందువల్లే కదా ఇప్పుడు పక్కన వాళ్ళ పిల్లలకి వచ్చినాయి, పక్కన వీళ్ళ పిల్లలకి రాలేదు. అందుకనే జనంలో యాంటీ వచ్చింది. అది జనంలో యాంటీ ఏం లేదు, ఈవీఎంలే నాకు యాంటీగా పనిచేసినాయి అంటున్నాడుగా. మరి అయ్యే ఈవీఎంలు కదండి 2019లో కూడా వేసింది. అప్పుడు నీకు బాగా చేసినప్పుడు మరి వీళ్ళకి ఎందుకు బాగుండవు? మరి నువ్వు కోర్టులో కేసు వేసావుగా, 7 లక్షలు పెట్టి ఎంత కట్టాడు ఆయన. రాజీనామా చేశాడు పార్టీకి. మరి అదే చెప్పేది, ఈవీఎంలు పనిచేస్తే బాగానే ఉందన్నారు కదా. ఇప్పుడు ఆయనే చెప్పాడా ఈవీఎంలో నేను నొక్కితే పక్కన మనకు కనపడుద్దండి, అప్పుడే మనం వాళ్ళ మీద ఎగబడతాం కదా, ఈవీఎంలు ఎట్లా ఫాల్ట్ ఉంటుందో ఆయనే చెప్పాడు స్వయంగా. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్పాడు, జనం అంతా గుర్చేసుకుని ఉంటుందండి. లండన్ పోయే ముందు ఆయన ఏమన్నాడంటే, రేపు ఎలక్షన్ అయిన కౌంటింగ్ రోజు ప్రపంచం అంతా మన కల్లా చూసిద్ది, బిత్తరపోతారన్నాడు. ప్రపంచం చూసింది, మరి బిత్తరపోయారుగా, మనం వెళ్ళిపోయావుగా, దానికి ఏం చేస్తారు? ఏంది మరి ఇప్పుడు నేను అమరావతి ప్రాంతానికి 15,000 కోట్లు సాధించారని చెప్పి మీరే చెప్పారు. అసలు మునిగిపోయే అమరావతికి 15,000 కోట్లు ఎందుకని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారుగా. అదే 15,000 కోట్లు పెట్టుకుంటే వైజాగ్ బ్రహ్మాండంగా తయారైద్ది అంటున్నారు కదా. నువ్వు 15,000 కోట్లు అన్నావండి, వాస్తవంగా నువ్వు ఇచ్చిన 2,70,000 కోట్లు అని చెప్పావు. దాంట్లో 10% 25,000 కోట్లు ఈ రోడ్లకు కానివ్వండి, అమరావతి కానీ కొంచెం ఖర్చు పెట్టి ఉంటే ఎంత ప్రాబ్లం ఉండేది కాదుగా. ఇప్పుడు సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చా అన్నావయ్యా, బాగానే ఉంది. ఈ రోడ్లు అంటే ప్రతిరోజు ఆటో వెళ్తాడు, సైకిల్ మీద వెళ్తాడు, కారు వెళ్తాడు, బైక్ వెళ్తాడు, ప్రతిరోజు కనపడేది ఏంటి? రోడ్లు మెయిన్ రోడ్లు గుర్తుకొస్తాయి. అసలు స్ట్రీట్ లైట్లు ఉండవు. ఏమండి, అడిగామనుకోండి తర్వాత చూద్దాం అంటారు. తర్వాత చూసేది ఏంటి? ఇప్పుడు 2,75,00,000 కోట్లు నువ్వు పెట్టా అన్నారు పేదలకి, మా మధ్యతరగతి వాళ్ళకి. ఎక్కడిచ్చారు అసలు?
రోడ్లను అసలు అమరావతికి ఆ రోజున 10,000 ఖర్చు పెట్టి ఇంత ప్రాబ్లం ఉండేదిగా. వాళ్ళు అడిగింది ఏంటి, బాబు ఆ మ్యాప్కి ఇచ్చేసి మా భూములు మాకు ఇచ్చేసి మీరు డెవలప్మెంట్ చేసుకోమని అన్నారు. వాళ్ళేం కాస్ట్ అడగలేదు కదా. దాన్ని కూడా నువ్వు కాదని అక్కడ తీసుకెళ్ళి 3 రాజులు అన్నావు. 3 రాజులు ఏం పెట్టావు? వైజాగ్ ఏం చేసావా, లేకపోతే కర్నూలు ఏం చేసావా? ఏం లేదు. బిల్డింగ్ కట్టాడు కదండి, ఆయన సొంతానికి కట్టుకున్నాడు. ఆయన సొంతానికి కట్టుకున్నాడు. భవనం అన్నాడు కదండి. ఏం పరిపాలనా భవనం సార్, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఉపయోగం ఉంది. అసలు ఒక అర్జీ, పేదవాడు ఒక అర్జీ తీసుకొని సీఎం దగ్గరికి వెళ్ళాలంటే అది అవకాశం ఉందా? సీఎం క్యాంపస్ అనేది దేనికి ఉంది? సీఎం క్యాంపస్ ఎందుకు పెట్టారండి? దానికి ఒక టైం ఉంటుంది. చాలామంది సీఎంలు ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, రాజశేఖర్ ఉన్నప్పుడు సీఎం క్యాంపస్లో మార్నింగ్ 8:30 to 10:30 వరకు విజిటర్స్ అవర్ ఉంటుంది. అవును. ఆ విజిటర్ అవర్స్లో ఏంటంటే ఆ యొక్క కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అక్కడ. ఏది మనం మామూలు అనుకోండి, అయ్యా మాకు ఇది ప్రాబ్లం, దానికి తగ్గవాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యే అనుకో వాళ్ళకి వేరే ఉంటారు. అట్లా 3 కేటగిరీస్లో వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. అందరినీ కలుస్తాడు. సీఎం వెళ్ళేటప్పుడు అందరికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. అసలు నువ్వు ఏ రోజైనా ఒక్కళ్ళకని కనపడ్డావా? ఎందుకు రాలేదు బాబాయ్, మీరు రాలేదంటారు. ఆయన చాలాసార్లు బయటకు వచ్చాడుగా. మాకైతే కనపడలేదు. మాకైతే కనపడలేదు బాబు. ఎన్ని మీటింగులు పెట్టాడు, బయటకు వచ్చి సిద్ధం అన్నాడు, ప్రజా పోర్ అన్నాడు, ఇలాంటి సభలు చాలా పెట్టాడుగా. సిద్ధం దేనికి? నాకు 2వ అవకాశం ఇమ్మన్నాడు. ఆయన ఏమి ఇచ్చాడు? ఒకటి ఏదో ఇచ్చాడు, ఏదో స్టిక్కర్ ఇచ్చాడు, మా నమ్మకం నువ్వే అని. మా నమ్మకం నువ్వే అన్నాడు. ఏముంది నమ్మకం? మేము మడవం తిప్పము, మాట తిప్ప అన్నారు. నువ్వు మడవం తిప్పబాక, మాట తిప్పబాక, మేమే తిప్పామన్నమాట అని జనం ఓడిచ్చారు. 2029 నేను వచ్చేస్తాను అంటున్నాడుగా బాబాయ్. మరి ఇంకో 20 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండదండి. రేపు ఎలక్షన్ 2029కి అసలు ఏం ఉండదు. ప్రతిపక్ష హోదా తెచ్చుకుంటే గొప్పతనం రేపు 2029లో. అదేంటి అసలు ఈ ప్రభుత్వం అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది కానీ సంక్షేమ రాజ్యాంగం అసలు ఏం నడపట్లేదు అంటున్నారుగా. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అబ్బాయి లోకేష్ ఉద్రేకంలో ఏదో రాసుకున్నాడు అంతేగాని దాని చట్టం గిట్టం ఏమి ఉండదుగా. ఇప్పుడు మీరు అమలు చేస్తున్నారు, అందుకే నందిగం సురేష్ అరెస్ట్ చేశారు, మా ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యేలు అందరిని అందుకే అరెస్ట్ చేస్తున్నారు అనే మాట అయితే అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు అరెస్ట్ చేసింది దేనికంటే టీడీపీ ఆఫీస్ని ఆయన ఏదో అన్నారని వెళ్ళి పగలగొట్టారు. సరే పగలగొట్టారు. పగలగొట్టిన సీటీలుగా వీళ్ళే ఫోటోలు తీసుకుని పెట్టుకున్నారు కాబట్టి పగలగొట్టామని. వాళ్ళేం తీయలా, వీళ్ళు తీసిన ఫోటోలే వాళ్ళ దొరికి వాళ్ళు క్యాచ్ చేశారు అంతేగాని వీళ్ళు తీసింది అంత వీడియో తీసుకున్నారన్నమాట. అది ఇప్పుడు వాళ్ళు తీసిందే ఇది కదా. దాని గురించి ఉంటాం మరి. నమస్తే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.